ఒకప్పుడు ఒక కష్టపడి పనిచేసే చాకలివాడు మరియు మోటు అనే సన్నగా ఎక్కువ పనిచేసే గాడిదను కలిగి ఉన్నాడు. ప్రతిరోజు మోటు మండుతున్న ఎండలో నది తీరానికి మరియు తిరిగి రావడానికి భారీ బట్టలను మోసుకెళ్లేవాడు. చాకలివాడు మోటుని పట్టించుకున్నప్పటికీ అతనికి తక్కువ స్క్రాప్లను మాత్రమే తినిపించగలిగేవాడు. గాడిద నిరంతరం ఆకలితో ఉంటుంది. ఒక సాయంత్రం చాకలివాడు మోటుని ఇంటి దగ్గర ఉన్న చెట్టుకు కట్టివేస్తుండగా గాడిద ఒక నక్క దొంగచాటుకు రావడం గమనించింది. నక్క తనను తాను జాక్ అని పరిచయం చేసుకొని ఇలా చెప్పాడు: ప్రియమైన మోటు, ఎందుకు చాలా విచారంగా మరియు సన్నగా కనిపిస్తున్నావు? ఎక్కడ చూడాలో తెలిస్తే జీవితం ఒక పండుగ అని చెప్పాడు. మోటు నిట్టూర్చాడు. నేను కష్టపడి పనిచేస్తాను, కానీ నాకు తగినంత ఆహారం ఎప్పుడు ఉండదు అని బాధపడ్డాడు. జాక్ తెలివిగా నవ్వాడు. ఈ రాత్రి నాతో రండి, నేను మిమ్మల్ని రుచికరమైన దోసకాయలతో నిండిన పొలానికి తీసుకువెళ్తాను అని చెప్పాడు. విందు వాగ్దానంతో శోధించబడిన మోటు అంగీకరించాడు. ఆ రాత్రి చంద్రుని వెలుగులో మోటు మరియు జాక్ ఒక రైతు పొలంలోకి ప్రవేశించారు. పొలం తాజా దోసకాయల వరుసలతో పచ్చగా ఉంది మరియు మోటు తన మనసుకు నచ్చినట్లు తిన్నాడు. ఇది స్వర్గం అని భావించాడు. కానీ అతని కడుపు నిండినందున మోటుకు అసాధారణమైన శక్తి వచ్చింది. చల్లటి గాలి మరియు వెన్నెల రాత్రి అతను ఆనందంతో మునిగిపోయాడు. నాకు పాడాలనిపిస్తుంది అని ప్రకటించాడు. జాక్ స్తంభించిపోయింది. ఏమిటి, నీకు మతి భ్రమించిందా? పాడితే రైతు నిద్రలేచి మనల్ని పట్టుకుంటాడు అని చెప్పాడు. కానీ మోటు ఇప్పుడు ధైర్యంగా భావించి, నాలాంటి అందమైన స్వరాన్ని వృధా చేయకూడదు, ప్రపంచం దాన్ని వినడానికి అర్హమైనది అని చెప్పాడు. జాక్ తన కళ్ళు తిప్పాడు మరియు త్వరగా పొదల్లోకి దూరాడు. మోటు నక్క హెచ్చరికను పాటించకుండా తన తలను వెనక్కి విసిరి బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. అతని శ్రావ్యత నిశ్శబ్దం రాత్రి ద్వారా ప్రతిధ్వనించింది. ఆ శబ్దం విని రైతు లేచాడు. కర్ర పట్టుకుని పొలంలోకి దూసుకొచ్చి మోటుని గుర్తించాడు. దొంగ అని అరిచాడు రైతు. మోటు పారిపోకముందే రైతు అతన్ని పట్టుకుని మంచి దెబ్బలు కొట్టాడు. మరుసటి రోజు ఉదయం గాయాలు మరియు కుంటుతూ మోటు చాకలివాడింటికి తిరిగి వచ్చాడు. తరువాత జాక్ అతన్ని సందర్శించి ఇలా వ్యాఖ్యానించాడు: మీరు చూడండి నా మిత్రమా, ప్రతిదానికి ఒక సమయం ఉంది మరియు అది పాడడానికి సమయం కాదు. స్వీయ నియంత్రణ గురించి ఒక ముఖ్యమైన పాఠాన్ని గుర్తుపెట్టుకోండి అని జాక్ చెప్పగా మోటు అంగీకరిస్తూ తల ఊపాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ప్రతిదానికి ఒక సమయం మరియు ప్రదేశం ఉంది. హఠాత్తుగా వ్యవహరించడం ఇబ్బందికి దారితీస్తుంది.